మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సరదాల సత్యబాబు. మాది రేవళ్ళపాలెం. శ్రీ నిత్యానంద స్వామి ఆశ్రమంలో ప్రతి నెల కూడా పౌర్ణమి ధ్యానాన్ని జరిపించుకోవడం ఆనవాయితీ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో భోజన కార్యక్రమాల కోసం భోజన ఏర్పాట్ల కొరకే అన్ని సామాన్లు తెచ్చి సిద్ధం చేసి ఉంచాను. ఇంతలోనే ఉదయాన్నే వంట చేసే ముందు మా ఆవిడకి నాకు కూడా గొడవ వచ్చింది. ఈ గొడవ కారణంగా ఆవిడ పౌరుషానికి పంతానికి పోయి అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిందో బాగా వచ్చింది, అందరూ వచ్చేస్తున్నారు, వీళ్ళందరూ భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలని నేను తికమకమై ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన టైంలో నాకు ఏ విధంగా మా ఆవిడని బతిమాలుకోవాలని ఒక ఆలోచన వచ్చి ఈ పాట రూపంలో ఏ విధంగా బతిమాలనేది పాట రాశాను. సరదాగా మీరు కూడా ఈ పాట విని ఆనందించండి. పప్పులోని ఉప్పు నవ్వనా, నేను కూరలోని కారం అవ్వనా, నీకు కూరలోని కారం అవ్వనా. పప్పులోని ఉప్పు నవ్వనా, నేను కూరలోని కారం అవ్వనా, నీకు కూరలోని కారం అవ్వనా. ప్రసాదం చేస్తుంటే పంచదారనై వస్తా, ప్రసాదం చేస్తుంటే పంచదారనై వస్తా, ఆయుషము చేస్తేనే పాలునై ముందుంటా. కలగోర గంపలాగా నువ్వు నేను కలిసిపోతే, కలగోర గంపలాగా నువ్వు నేను కలిసిపోతే, వచ్చిపోయినోళ్ళు కల్లా వన భోజనం పెట్టొచ్చి. పప్పులోని ఉప్పు నవ్వనా, నేను కూరలోని కారం అవ్వనా, నీకు కూరలోని కారం అవ్వనా. సాంబారు చేస్తుంటే చాయి పసుపులాగొస్తా, కూర వండుతానంటే కూరగాయలు కోసేస్తా. పులిహారి కలుపుతుంటే పులుపు నెయ్యి కలిసిపోతా, దద్దోజనం చేస్తేనే పెరిగి నెయ్యి పట్టుకుంటా. వంటలన్నీ అయిపోతే అందరినీ పిలిచేస్తా, వంటలన్నీ అయిపోతే అందరినీ పిలిచేస్తా. ఇవన్నీ పెడతానంటే ఆకు నెయ్యి కిందనుంటా. పప్పులోని ఉప్పు నవ్వనా, నేను కూరలోని కారం అవ్వనా, నీకు కూరలోని కారం అవ్వనా. పప్పులోని ఉప్పు నవ్వనా, నేను కూరలోని కారం అవ్వనా, నీకు కూరలోని కారం అవ్వనా. థ్యాంక్ యూ. ఈ విధంగా మా ఆవిడని బతిమాలుకొని లాస్ట్కి అన్నీ కష్టపడి ఇన్ని చేసి బతిమాలు తెచ్చి చక్కగా బ్రహ్మాండంగా వంటలు చేసి పెట్టింది. అందువల్ల ఆ వంటలన్నీ ఆరగించడం కోసం ఆకునే ఎప్పుడైతే కిందనున్నానో ఆ వంటలన్నీ కూడా ఆకు మీద పెడితే అందరం తింటాం. అదేవిధంగా నేను కూడా తిని ఆరగించాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారమ్మ. ఇది దీని సారాంశం. కాబట్టి మీరు కూడా భార్య భర్తలు ఇంటి దగ్గర ఉండేటప్పుడు భార్య ఏమైనా సరే భర్త ఇప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలని నా అంతరార్థం. నాకు వచ్చిన ఆకునై ఉండాలి కాబట్టి అందరూ కూడా ఆకులు అయిపోతే అంతకన్నా పుణ్యం మళ్ళీ. థ్యాంక్ యూ.